వెల్కమ్ టు టీసాట్ గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం బీటీ కాటన్ మరియు జెనెటిక్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పరిజ్ఞానం. సో ఈ టాపిక్ వలన ఈ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ విత్ రిఫరెన్స్ టు వాట్ ఈస్ జెనెటిక్ ఇంజనీరింగ్, ఆ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎలా జరుగుతుంది, సో తద్వారా బీటీ కాటన్, బీటీ బ్రింజాల్ మరియు DMH11 అనే వివిధ రకాలైనటువంటి పంటల యొక్క సాగుకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చర్చించుకుందాం. దీంతో పాటుగా మనం చర్చించుకోబోయే అంశంలో సో ఫస్ట్ వాట్ ఈస్ జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావనలు ఏంటివి? జెనెటిక్ ఇంజనీరింగ్ అనగా ప్రధానంగా మనకు కనిపించేటువంటి వాంఛనీయమైనటువంటి జన్యువులను లేదా డిజైర్డ్ జీన్స్, ఇన్సర్షన్ ఆఫ్ వాంఛనీయమైన జన్యువులను లక్షితమైనటువంటి యానకంలో లేదా వాహకంలోకి ప్రవేశపెట్టడాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జన్యువు అనగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జన్యువు అంటే ఏదైతే ఒక ప్రోటీన్ నిర్ణయించేటువంటి భాగాన్ని, సో ఒక జీవిలో అనేక రకాలైనటువంటి కణాలు ఉంటాయి. ప్రతి కణంలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో DNA ఉంటుంది. సో కణంలో ఏముంటుంది? వాట్ డు వి ఫైండ్ ఇన్ కణం? కేంద్రకం ఉంటుంది. ఇన్ న్యూక్లియస్ వీ కెన్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ DNA. ఈ DNAలో మనకు కనిపించేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, DNAలో మనకు కనిపించే ప్రధానమైన అంశం ఈ DNA యొక్క ప్రధాన అనువర్తనాలు లేదా అప్లికేషన్స్ అంటే DNA ప్రోటీన్లను తయారు చేపిస్తుంది. DNA ఏం తయారు చేస్తుందన్న? ప్రోటీన్లను తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అవాంఛనీయమైనటువంటి ప్రోటీన్లు ఈ DNA ద్వారా తయారైతే DNAలో ఉన్నటువంటి నిర్దిష్టమైన భాగాన్ని జన్యువు అంటారు. సో ఇటువంటి జన్యువును తొలగించి, అవాంఛనీయమైనటువంటి జన్యువును తొలగించి నిర్దిష్టమైనటువంటి వాంఛనీయమైనటువంటి జన్యువులను ప్రవేశపెట్టడాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. అవాంఛనీయమైనటువంటి జన్యువులను తొలగించి వాంఛనీయమైనటువంటి జన్యువులను ప్రవేశపెట్టడాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. సో ఇలా అవాంఛనీయమైనటువంటి జన్యువులను తొలగించడానికి కానీ లేదా వాంఛనీయమైనటువంటి జన్యువులను ప్రవేశపెట్టడానికి మనం హేతుబద్ధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ అనొచ్చు. సో జెనెటిక్ ఇంజనీరింగ్ అనగా అవాంఛనీయమైనటువంటి జన్యువులను తొలగించి వాంఛనీయమైనటువంటి జన్యువులను ప్రవేశపెట్టడం, లేక అవాంఛనీయమైనటువంటి జన్యువులను తొలగించడమైనా సరే జెనెటిక్ ఇంజనీరింగ్, లేదా నిర్దిష్టమైన ప్రదేశంలో వాంఛనీయమైనటువంటి జన్యువులను ప్రవేశపెట్టడం కూడా జెనెటిక్ ఇంజనీరింగ్. సో ఇక్కడ జెనెటిక్ ఇంజనీరింగ్లో మనకు కనిపించేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, సో నిర్దిష్టమైన భాగం నుంచి ఒక జన్యువు యొక్క నిర్దిష్టమైన భాగం నుంచి జన్యువులను DNA నుంచి ఒక నిర్దిష్టమైన భాగం నుంచి అవాంఛనీయమైనటువంటి జన్యువులను తొలగించడానికి, దీనికి రెండు రకాలు, తొలగించడానికి మరియు అతికించడానికి వాటిని జన్యు కత్తెరలు అనే ఎంజైమ్లను ఉపయోగిస్తారు. జన్యు కత్తెరలు లేదా జెనెటిక్ సిజర్స్ అంటారు, జీన్ సిజర్స్ అంటారు. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. జీన్ సిజర్స్ లేదా జెనెటిక్ సిజర్స్ అనగా ఉన్నటువంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్లో అవాంఛనీయమైనటువంటి జన్యు సమాచారాన్ని తొలగించి వాంఛనీయమైనటువంటి జన్యు సమాచారాన్ని ప్రవేశపెట్టడానికి ఉపయోగించేటువంటి ప్రక్రియలను జెనెటిక్ సిజర్స్ లేదా జీన్ సిజర్స్ అంటారు. ఈ జీన్ సిజర్స్ అనేవి దే ఆర్ నథింగ్ బట్ ద ఎంజైమ్స్. సో ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఒక అవాంఛనీయమైన DNA ఎక్కడ ఉంటుందో? DNA కేంద్రకంలో ఉంటుంది. కేంద్రకం ఎక్కడ ఉంటుంది? కణంలో ఉంటుంది. కేంద్రకంలో ఉన్నటువంటి DNAలో అవాంఛనీయమైనటువంటి భాగాన్ని తొలగించడం కావచ్చు, లేదా వాంఛనీయమైనటువంటి జన్యువును ప్రవేశపెట్టడాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. ఓకే, సో దీనికోసం అవాంఛనీయమైనటువంటి జన్యువులను తొలగించాలన్నా, కట్ చేయాలన్నా, మరలా కొత్తదాన్ని అతికించాలన్నా, సో దానికోసం ఉపయోగించేటువంటి ఎంజైముల యొక్క సమూహాన్ని లయేజెస్ లేదా లయేజెస్ మరియు లైగేజెస్ అంటారు. లైగేజెస్ అంటారు. సో వాట్ ఆర్ ద టూ ఎంజైమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అంటే లయేజెస్ మరియు లైగేజెస్ అనే రెండు రకాలైనటువంటి ఎంజైమ్లు, ఎంజైమ్లు మనకి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో విరివిగా ఉపయోగిస్తారు. సో మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ DNAలో ఉన్నటువంటి అవాంఛనీయమైనటువంటి భాగాలను తొలగించి లేదా వాంఛనీయమైనటువంటి భాగాలను ప్రవేశపెట్టడాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో ప్రధానంగా సో ఇక్కడ మీరు గమనించాల్సిన కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీరు దీనికి సంబంధించినటువంటి టాపిక్ బీటీ కాటన్ కానీ ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ DMH11 కానీ చాలా సులభంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో
ప్రధానంగా వాహకం చాలా జెనెటిక్ ఇంజనీరింగ్లో వాహకం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. వాట్ ఈజ్ వాహకం లేదా వెక్టార్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏని తీసుకున్నాం. దీంట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఎన్ఏ అనుకున్నాం. సో ఈ డిఎన్ఏలో వాంఛితమైనటువంటి జన్యువులను, ట్రై టు అండర్స్టాండ్, వాంఛితమైన జన్యువులను యథావిధిగా ప్రవేశపెట్టడం అంత సులభమైన అంశం కాదు. సో ప్రవేశపెట్టాం, దీన్ని తొలగించాం, దీని లోపలికి వాంఛనీయమైన జన్యువుని ప్రవేశపెట్టాం. ఇలా తయారైనటువంటి వాంఛనీయమైన జన్యువు, ట్రై టు అండర్స్టాండ్, ఇలా తయారైనటువంటి వాంఛనీయ జన్యువు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒక వ్యక్తిలోకి వాంఛనీయమైన జన్యువులను డైరెక్ట్గా డిఎన్ఏలోకి ప్రవేశపెట్టలేం. దానికి ఒక వాహకం కావాలి, ఒక వెక్టార్ కావాలి. సో వాంఛనీయమైనటువంటి జన్యువులను నిర్దిష్టమైన జీవిలోకి ప్రవేశపెట్టడానికి ఒక వాహకం అవసరమవుతుంది. వాహకం యొక్క పాత్ర ఏంటంటే, సో నిర్దిష్టమైనటువంటి జన్యువులను మానవ శరీరంలోకి ప్రవేశపెట్టేటువంటి దాన్ని వాహకం అంటారు. సో ఈ వాహకం, వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద వెక్టార్ అంటే, వాహకం ఏం చేస్తుందంటే ఇది వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను నిర్దిష్టమైన భాగంలోకి ప్రవేశపెడుతుంది. ఎప్పుడైతే వాహకం వాంఛిత జన్యువులను తీసుకెళ్తుందో వాహకం యొక్క పాత్ర జెనెటిక్ ఇంజనీరింగ్లో ఎంతగానో ఉంటుంది. సో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, బీటీ కాటన్లో ఒక వాహకం ఉంటుంది, లేక బీటీ బ్రింజాల్లో ఒక వాహకం ఉంటుంది, లేక DMH11లో ఒక వాహకం ఉంటుంది. ఆ వాహకం అంటే ఏందో గుర్తుపెట్టుకోండి. సో వాహకం అంటే ఏంది? వాంఛితమైన జన్యువులను ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి తీసుకువెళ్ళేదాన్ని వాహకం అంటాం. సో మనం ఒక లెటర్ రాస్తాము. సో లెటర్ రాసి ఎవరి దగ్గరికి అయితే పంపించాలనుకున్నప్పుడు ఆ లెటర్ని పోస్ట్ మ్యాన్కి ఇస్తాం. సో ఇక్కడ వాహకం లాగా ఎవరు పనిచేస్తున్నారు? పోస్ట్ మ్యాన్ లాగా ఎవరు పనిచేస్తున్నారు? వాహకం. మనం పంపించినటువంటి నిర్దిష్టమైన వాంఛిత జన్యువులను నిర్దేశితమైనటువంటి ప్రదేశానికి తీసుకువెళ్తాయి కాబట్టి వాటిని వాహకం అంటారు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాహకం. సో జనరల్గా వాహకాలు ఏ జెనెటిక్ ఇంజనీరింగ్లోనైనా వాహకాలు బ్యాక్టీరియాలను వాహకాలుగా ఉపయోగిస్తారు. ఎందుకు బ్యాక్టీరియాలను మాత్రమే వాహకాలుగా ఉపయోగిస్తారంటే, బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జన్యు సమాచారం వృత్తాకారపు జన్యు సమాచారం. బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జన్యు సమాచారం ఎటువంటి జన్యు సమాచారం? వృత్తాకారపు జన్యు సమాచారం. ఇది బ్యాక్టీరియా వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది కనుక, సో ఈ వృత్తాకారపు జన్యు సమాచారాన్ని ప్లాస్మిడ్ అంటారు. ఈ వృత్తాకారపు జన్యు సమాచారాన్ని ప్లాస్మిడ్ అంటారు. ఈ వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగిన ప్లాస్మిడ్, ట్రై టు అండర్స్టాండ్, ఈ వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగిన ప్లాస్మిడ్ ఏం చేస్తుందంటే, ఒక నిర్దిష్టమైన భాగం నుంచి దాన్ని ఎడిటింగ్ చేయటం చాలా సులభం అవుతుంది. సో వృత్తాకారం, సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ విజువలైజ్ చేసుకోండి. ఇలా లీనియర్గా ఉన్నటువంటి డిఎన్ఏలో మనం ఒక భాగాన్ని తొలగించడానికి కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి భాగాన్ని అతికించడం కానీ చాలా కష్టసాధ్యమవుతుంది. సో చాలా లాంగ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో కొన్ని 100 మీటర్ల పొడవు ఉంటుంది డిఎన్ఏ. సో దానిలో ఏ భాగంలో మనం కత్తిరించాలి, ఏ భాగంలో దాన్ని అతికించాలి అనేది కొంచెం కష్టసాధ్యమైన అంశం. దీనిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారంటే, ఈ వృత్తాకారపు జన్యు సమాచారంలో ఉన్నటువంటి ప్లాస్మిడ్ని తీసుకున్నారు. ఈ వృత్తాకారపు జన్యు సమాచారం కలిగిన ప్లాస్మిడ్లోకి వాంఛిత లక్షణాలను ప్రవేశపెట్టడం చాలా సులభం అవుతుంది. సో అందువలన సో ఈ బీటీ కాటన్ అనగా ఏంటి? బ్యాసిల్లస్ తురంజెనిసిస్. బీటీ అంటే బ్యాసిల్లస్ తురంజెనిసిస్. ఎందుకు దీనికి బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అని పేరు పెట్టారంటే, బికాస్ ఈ బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనేది ఈ బీటీ కాటన్లో వాహకంగా పనిచేస్తుంది. సో వాహకం పేరు మీదుగా దీనికి బీటీ కాటన్ అని పేరు పెట్టారు. బీటీ కాటన్ అనగా బ్యాసిల్లస్ తురంజెనిసిస్. బీటీ కాటన్ అనగా బ్యాసిల్లస్ తురంజెనిసిస్. సో ఈ బ్యాసిల్లస్ తురంజెనిసిస్ ఏం చేస్తుంది? ఎలా పనిచేస్తుందన్న? వాహకంగా పనిచేస్తుంది. సో వాహకంగా ఎవరిని ఉపయోగిస్తారని చెప్పుకున్నాము? వాహకంగా ఎవరిని ఉపయోగిస్తారు? బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. సో బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనేది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాను వాహకంగా ఉపయోగించి వాంఛితమైనటువంటి జన్యు సమాచారాన్ని ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి పంపిస్తారు. కనుక ఈ బీటీ కాటన్ ఒక నిర్దిష్టమైనటువంటి నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి దోహదం చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బీటీ కాటన్ కావచ్చు, బీటీ బ్రింజాల్ కావచ్చు. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్నటువంటి వాహకం ఎందుకు దీన్ని బీటీ అన్నారు? బ్యాసిల్లస్ తురంజెనిసిస్ కాబట్టి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఏరియా. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్లో డైరెక్ట్గా వాట్ ఈస్ బీటీ కాటన్కి సంబంధించినటువంటి సాధ్యాలు లేదా పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి అడగవచ్చు. పాయింట్ నెంబర్ 1 అది ఒక మోడల్ క్వశ్చన్. సెకండ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే,
జెనెటిక్ ఇంజినీరింగ్ యొక్క అనువర్తనాలను వివరించమని అనొచ్చు. జెనెటిక్ ఇంజినీరింగ్ యొక్క అనువర్తనాలంటే డెఫినేషన్ చెప్పాలి. వాంఛిత జన్యువులను ఒక వాహకంలోకి ప్రవేశపెట్టి వాహకంని నిర్దిష్టమైనటువంటి వృక్షాలు లేదా జంతువులోకి ప్రవేశపెట్టడాన్ని జెనెటిక్ ఇంజినీరింగ్ అంటారు. ఈ జెనెటిక్ ఇంజినీరింగ్ కోసం అనేక రకాలైనటువంటి ఎంజైమ్లను ఉపయోగిస్తారు. ఆ ఎంజైమ్ల యొక్క సమూహమే restricted endonucleases. What are the enzymes used in genetic engineering? Restricted endonucleases, restricted nucleases. Number 2, liases. Number 3, ligases. So definition adi. Tarvata what are the enzymes used in జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉపయోగించేటువంటి రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియేజెస్, లైయేజెస్ మరియు లైగేజెస్ ఉపయోగించిన తర్వాత దెన్ యూ షుడ్ గో ఫర్ ద వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్లో యూ కెన్ గో ఫర్ బీటీ కాటన్, బీటీ బ్రింజాల్. బీటీ కాటన్ గురించి వివరించవచ్చు, బీటీ బ్రింజాల్ గురించి వివరించాలి, నెక్స్ట్ DMH11 గురించి వివరించాలి, నెక్స్ట్ గోల్డెన్ రైస్ గురించి వివరించాలి. These are the main important areas where you need to focus. సో వీటన్నిటిని కలిపి సంగ్రహంగా రాయటం నేర్చుకోవాలి. సో ఒక్కొక్క దాని గురించి అయినా సంగ్రహంగా రాయటం నేర్చుకోవాలి. అదర్వైజ్ వీటితో పాటుగా రీసెంట్గా వస్తున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్ అయినటువంటి HTBT గురించి కూడా రాయాలి, హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్. సో ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ప్రతి రైతులు చాలా విరివిగా పండిస్తున్నటువంటి నూతన పత్తి వంగడమైనటువంటి HTBT, హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్. సో ఈ 5 పాయింట్ల గురించి కనుక మీరు సంగ్రహంగా మెన్షన్ చేస్తూ రాస్తే సో అది మీకు పూర్తి స్థాయిలో సమాచారం అవుతుంది. ఒకవేళ అది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాన్సెప్ట్ కాలేజ్, అది మీకు లార్జర్ కంటెక్స్ట్లో జనరలైజ్ అయి వచ్చినా కూడా మీరు దీన్ని రాయొచ్చు అనమాట. So now let us start our discussion with reference to the BT cotton. Okay, so I hope you understand the concept of genetic engineering. Then we'll move on to the బీటీ కాటన్. సో బీటీ కాటన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ చూడండి. బీటీ కాటన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఎలా రాయొచ్చు అంటే, సో ఇది డైరెక్ట్ క్వశ్చన్గా వచ్చినప్పటికీ మీరు ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు రైట్ ఇట్ ఇన్ ఏ సోషియో ఎకనామిక్ డైమెన్షన్, సామాజిక ఆర్థిక పరమైన అంశంగాను, మరియు ఇది ఒక భారత వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమస్యగాను అన్ని డైమెన్షన్స్లో టచ్ చేస్తూ యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ద ఏరియా. సో ఏమేం చెప్పాలి? సో ఫస్ట్ దీన్ని నాట్ ఓన్లీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో దీంట్లో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అంశాలను వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెంబర్ 2, యూ మస్ట్ ఏబుల్ టు ఇంక్లూడ్ అగ్రికల్చర్ సినారియో, భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సినారియోని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు అలా రాయగలిగితే దిస్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఓన్లీ వాట్ ఈస్ బీటీ కాటన్ ఎలా తయారు చేస్తారు, బీటీ కాటన్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇది మాత్రం కాకుండా సో ఏదైనా వ్యవసాయానికి సంబంధించి అడిగినప్పుడు మీరు తప్పనిసరిగా రాయాల్సింది ఏంటంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవచించినట్లు భారతదేశంలో ఉన్నటువంటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే సంకల్పంతో అలా స్టార్ట్ చేయాలి. సో ఈ బీటీ కాటన్ కూడా ఆ క్రమంలో ఒక మైలురాయిగా నిలవనున్నది అని చెప్పాలి. సో అలా సోషియో ఎకనామిక్ డైమెన్షన్స్ అండ్ అగ్రికల్చర్ ఫినామినా తప్పకుండా టచ్ చేస్తూ రాయాలన్నమాట. సో ఎప్పుడైనా సరే బీటీ కాటన్ని డైరెక్ట్గా డోంట్ ట్రై టు మెన్షన్ యాజ్ ఇట్ ఈస్. సో బీటీ కాటన్ అనగా ఇలా చెప్పచ్చు, బీటీ కాటన్ అనగా బ్యాసిల్లస్ థొరంజెనిసిస్ కాటన్. సో ఇక్కడ మీరు అన్నిటికన్నా ప్యాథటిక్ మరియు పిటిబుల్ సిచ్యువేషన్ ఏంటంటే భారతదేశంలో రైతు ఆత్మహత్యలకి ప్రధాన కారణమైనటువంటి పంట అంటే బీటీ కాటన్ చెప్పవచ్చు. సో మనం గమనించి చూస్తే కర్ణాటక యొక్క ఉత్తర ప్రాంతం కావచ్చు, తెలంగాణ యొక్క ఉత్తర ప్రాంతం కావచ్చు, మహారాష్ట్ర యొక్క దక్షిణ ప్రాంతం, విదర్భ ప్రాంతం కావచ్చు, మధ్యప్రదేశ్ యొక్క దక్షిణ భాగం, ఈ యొక్క సర్కిల్ మొత్తాన్ని మీరు విజువలైజ్ చేసుకోగలిగితే ఇది కాటన్ బెల్ట్ ఆఫ్ ఇండియాగా పరిగణిస్తారు. దిస్ ఇస్ ద కాటన్ బెల్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని రైతు ఆత్మహత్యల్లో దాదాపుగా 70% పైగా ఈ ప్రాంతం నుంచే జరుగుతున్నాయి. ఎందుకని ఈ ప్రాంతం నుంచే జరుగుతున్నాయి అంటే పత్తి పండించే విధానంలో అనేక రకాలైనటువంటి నూతన పోకడలు రైతుకు లాభదాయకం చేయకపోగా రైతు మీద ఆధారపడిన మిగతా స్టేక్ హోల్డర్స్, మిగతా వాళ్ళందరూ ధనికులు అవుతున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ బీటీ విత్తనాలు పండించే సంస్థలైన మహికో కావచ్చు, మొనసాంటో కావచ్చు. సో ఆ ఎరువులు, రసాయనాలు అందరూ ఎవ్రీబడి ఈస్ బికమింగ్ రిచ్ ఎక్సెప్ట్ ద కాటన్ ఫార్మర్. సో దాని యొక్క సోల్ని టచ్ చేస్తూ మీరు ఆన్సర్ని రిప్రజెంట్ చేయగలిగితే యువర్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద నెక్స్ట్ లెవెల్. సో ఈ ఆన్సర్ని ప్రత్యేకించి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు, సో మీరు ఏ సబ్జెక్ట్ రాస్తున్నారు, సో వాట్ ఎవర్ ఇట్ మే బి ద సబ్జెక్ట్, అది పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్క టాపిక్ని మీరు సామాజిక కోణంలోనే చర్చించాలి. ఎందుకంటే సిలబస్ ఫ్రేమ్వర్క్స్ యొక్క ఫిలాసఫీ మొత్తం సిలబస్లో ఎలా ఉందంటే యూ మస్ట్ బీ ఇన్ యూ పొజిషన్ టు ఫేస్ దీస్ థింగ్స్ ఇన్ సోషల్ డైమెన్షన్స్. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ప్రతిని భారతదేశంలో సో ఇలా ఇంట్రడక్షన్ రాయాలి, ఎలాగైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో 70% పైగా ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి ప్రధాన పంటగా ప్రతిని చెప్పవచ్చు. ఈ ప్రధానంగా పండించేటువంటి ప్రాంతం కాటన్ బౌల్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, మధ్యప్రదేశ్లో దక్షిణ మధ్యప్రదేశ్ అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, మరియు కర్ణాటక యొక్క ఉత్తర ప్రాంతాలు. ఈ 4 ప్రాంతాల యొక్క సమాహారంలో ఈ ప్రాంతాల్లో భారతదేశంలో రైతుల యొక్క ఆత్మహత్యలు చాలా విరివిగా జరుగుతున్నాయి. మీరు మిగతా ఏ ప్రాంతంలో కూడా ఇంత విస్తృతంగా జరగకపోవడానికి కారణం అక్కడ మిగతా పంటల మీద ఆధారపడటం, ఇక్కడ ప్రధానంగా పత్తి మీద ఆధారపడటం. అటువంటి మరి బీటీ కాటన్ అన్ని సమస్యలకు పరిష్కారం అయితే, సో రైతు ఆత్మహత్యలు ప్రతి పండించే ప్రాంతంలోనే ఉండకూడదు కదా. కానీ ప్రతి పండించే ప్రాంతంలోని రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే బీటీ కాటన్ లేదా బ్యాసిల్లస్ తురంజెన్సిస్ కాటన్ అనేది రైతు యొక్క ఆత్మహత్యలను ఆపలేకపోతున్నది. సో ఆపలేకపోగా ఇది ఇంకా ఈ సమస్యను పెంచుతూ ఉన్నది. ఎందుకని? విత్తనాలు ఖరీదవటం, వ్యవసాయం ఖరీదవటం. సో మనం సాధారణంగా చూస్తే ఒక రైతుకు 10 ఎకరాల పొలం ఉంటే హీ మే బీ 1 crore రూపీస్ ప్రాపర్టీ ఉండొచ్చు, కానీ అతనికి 10 లక్షల రూపాయలు అప్పే ఉండొచ్చు. ఆ 10 లక్షలు ఒక ఎకరంతో మే ఏబుల్ టు క్లియర్ ఆల్ ద డెట్స్. కానీ వై ఫార్మర్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్స్ అంటే బికాస్ ల్యాండ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ టు ద ఫార్మర్. ఏ రైతుకు కూడా నేల అనేది ఒక ఆస్తిలాగా భావించాడు. సో ఎవ్రీ ఫార్మర్ విల్ కన్సిడర్ ల్యాండ్ యాజ్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. తల్లి ఎలాగో, సోదరుడు ఎలాగో, పిల్లలు ఎలాగో, భార్య ఎలాగో, అలాగే ల్యాండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. అందువల్లనే ప్రతిని పండించే రైతులు నష్టాలు పారవటానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం బీటీ కాటన్ని చెప్పవచ్చు. సో బీటీ కాటన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ క్రాప్స్, ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద క్రాప్స్ అని మీరు కంక్లూజన్లో చెప్పుకోవచ్చు అనమాట. సో అది ఇంట్రడక్షన్ కానీ కంక్లూజన్లో కానీ. సో కంపల్సరీగా ఆ స్పిరిట్ని ఈ బీటీ కాటన్లో టచ్ చేయండి. ఓకే, సో అదర్వైజ్ ఇది ఉత్పత్తిని పెంచింది, ఉత్పాదకతని పెంచింది. డెఫినెట్గా బీటీ కాటన్ అనేది సగటు మొత్తం భారతదేశంలో యొక్క ఉత్పత్తిని పెంచింది, ఉత్పాదకతను పెంచింది. సగటు హెక్టేర్కి ఉత్పత్తి అయ్యేటువంటి పత్తి యొక్క ఉత్పాదకత పెరిగింది. కానీ రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిని భారతదేశంలో వేల సంవత్సరాలుగా వ్యవసాయంలో కావచ్చు, లేకపోతే వస్త్రాలు నేయటంలో కావచ్చు, మరియు అనేక రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. మొహంజోదారో శిథిలాల నుండి క్రీస్తుపూర్వం 3000 నుండి 3000 సంవత్సరం ప్రాంతంలో ఒక ప్రతి ఒక్క వస్త్రాన్ని త్రవ్వబడింది. మరియు పాకిస్తాన్లోని మెహర్గఢ్లో పురావస్తు పరిశోధనలు ఉపఖండంలో క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం వరకు పత్తిని ఉపయోగించినట్లు చూపిస్తున్నాయి. సో క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నుంచి భారతదేశంలో అంటే భారత ఉపఖండంలో పత్తి పండించడం ఒక ప్రధానమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తిగా జరుగుతుందని చెప్పవచ్చు. తర్వాత అనేక దశాబ్దాల కాలంలో ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ శతాబ్దాల కాలంలో భారతీయ కాటన్ టెక్స్టైల్స్ ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యాన్ని చెలాయించాయి. గ్రీక్, రోమ్, పర్షియా, ఈజిప్ట్, అసీరియా మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాలతో సహా అనేక ప్రదేశాలకు నూలు వస్త్రాలు ఎగుమతి చేయబడ్డాయి. మీరు పాత ఇన్స్క్రిప్షన్స్ మనం గ్రీకు మరియు రోమన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాత చరిత్రకారుల యొక్క గ్రంథాలను పరిశీలించి చూసినట్లయితే, సో వాళ్ళ యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే ధనిక రోమ్ లేదా గ్రీకు ప్రజలు భారతదేశం నుంచి నేయబడినటువంటి నూలు వస్త్రాలని చాలా విరివిగా ఉపయోగించేవాళ్ళు. సో అది ఎప్పుడు క్రీస్తు పూర్వంలోనే. సో హరప్పా, మొహంజోదారో నాగరికత కాలం నుండి భారతదేశం నుంచి అనేక నూలు వస్త్రాలు
గ్రీక్ మరియు రోమ్ ప్రాంతాలకు ఎగుమతి చేయబడ్డాయి. సో గ్రీక్, రోమ్, పర్షియా, ఈజిప్ట్, అసిరియా మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాలతో సహా అనేక ప్రదేశాలకు ఈ కాటన్ వస్త్రాలు ఎగుమతి చేయటం మనం గమనించవచ్చు. అంటే పత్తి పండించడం అనేది భారతదేశానికి కొత్త కాదు. సో భారతదేశంలో నాగరికత కనుగొన్న కాలం నుంచి ఇప్పటి వరకు భారతీయ రైతు పత్తిని విరివిగా పండిస్తూనే ఉన్నాడు. 20వ శతాబ్దం వరకు పండించిన పత్తిలో ఎక్కువ భాగం స్వదేశీ దేశీ రకం గాసిపియం అర్బోరియంకు చెందినది. సో ఎప్పుడైతే జెనెటిక్ ఇంజనీరింగ్ క్రాప్ వచ్చిందో భారతీయ రైతులకు అనేక రకాలైనటువంటి సమస్యలను తీసుకొచ్చిందని చెప్పొచ్చు. 20వ శతాబ్దం వరకు పండించినటువంటి పత్తిలో స్వదేశీ అంటే వీ కెన్ సే అప్ టు 1999 1990వ దశకం వరకు 1990వ దశకం వరకు భారతదేశంలో పత్తి తెల్ల బంగారంగా పిలిచేవాళ్ళు దీన్ని. భారతదేశం యొక్క పత్తిలో ఎక్కువ భాగం స్వదేశీ లోకల్ వేరియంట్. సో దాని యొక్క శాస్త్రీయ నామం గాసిపియం అర్బోరియం. ఓకే, కానీ ఎప్పుడైతే జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా హైబ్రిడ్ వంగడాలు భారతదేశంలోకి ప్రవేశించాయో అప్పటి నుంచి సమస్యలు తీవ్రతరం అవుతూ వచ్చినాయి. సో 1990 నుంచి గాసిపియం హిర్సుటమ్ యొక్క హైబ్రిడ్ రకాలు ప్రోత్సహించబడ్డాయి. సో మీరు గమనించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో 1990వ దశకం ప్రారంభంలో చాలామంది వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు కారణమైనది తెల్లదోమ అనే ఒక చిన్న భాగం. సో వైట్ బగ్. ఎందుకు దీనికి కారణం అంటే మన దేశీయ రకమైనటువంటి గాసిపియం అర్బోరియంను పండించడం దాని స్థానంలో గాసిపియం హిర్సుటమ్ అనే విదేశీ వంగడాన్ని, హైబ్రిడ్ వంగడాన్ని మనం దిగుమతి చేసుకున్నాం. ఎప్పుడైతే గాసిపియం హిర్సుటమ్ సో అది శీతల ప్రాంతాల్లో పత్తిని పండించడానికి అనువైనటువంటి ఆ వంగడం భారత సంశీతోష్ణ ఉష్ణోగ్రతలో పెరగలేక అది స్థానిక చీడపీడలను నిరోధించలేక అనేక రకాలైనటువంటి పురుగు మందులు మరియు ఎరువులు అవసరమవుతూ వచ్చాయి. సో దీని ద్వారా ఏమైంది, రైతుకి ఆర్థికంగా భారం అవుతూ వచ్చింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఇంట్రడక్షన్లో చాలా అద్భుతంగా వచ్చింది. 20వ శతాబ్దం వరకు పండించిన పత్తిలో ఎక్కువ భాగం స్వదేశీ దేశీ రకం. సో గాసిపియం అర్బోరియంకు చెందినది. వాట్ ఈస్ ద లోకల్ వేరియంట్ ఆఫ్ ద కాటన్ ఇన్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ గాసిపియం అర్బోరియంకు చెందినది. కానీ 1990 దశకం నుండి 1990 నుండి గాసిపియం హిర్సుటమ్ యొక్క హైబ్రిడ్ రకాలు ప్రోత్సహించబడ్డాయి. సో ఈ గాసిపియం హిర్సుటమ్ వల్ల వచ్చినటువంటి ప్రధాన లోపాలు లేదా నష్టాలంటే ఈ సంకర జాతులు హైబ్రిడ్ వంగడాలు వివిధ రకాలైనటువంటి స్థానిక చీడపీడలను నిరోధించలేవు. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం నుంచి ఒక వ్యక్తి అమెరికాలోని అలాస్కా ప్రాంతం కావచ్చు, రష్యాలోని సైబీరియన్ ప్రాంతానికి కావచ్చు, న్యూజిలాండ్లోని దక్షిణ ప్రాంతానికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత పరిస్థితులను తట్టుకొని నిలబడలేడు. కారణం ఏంటంటే మన శరీరం యొక్క మెటబాలిజం ఈ ఉష్ణోగ్రతకు అలవాటు పడింది. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటికి తట్టుకొని ఉంటాయి. సో అలాగే అమెరికా మరియు వివిధ సైబీరియా వంటి ప్రాంతాల్లో పెరిగినటువంటి గాసిపియం హిర్సుటమ్ అనే ఒక హైబ్రిడ్ రకాలు ఎప్పుడైతే భారతదేశంలో ప్రోత్సహించబడ్డాయో వాటి ద్వారా అనేక రకాలైనటువంటి స్థానిక వంగడాలు నిరుత్సాహపరచబడ్డాయి. తద్వారా మరియు ఇవి స్థానిక చీడపీడలను తట్టుకొని నిలబడలేవు. సో స్థానిక చీడపీడలను నిరోధించలేవు. ఎప్పుడైతే స్థానిక చీడపీడలను నిరోధించలేవో వీటిని నిర్మూలించడానికి అనేక స్థాయిలో ఎక్కువ మోతాదులో పురుగు మందులు మరియు ఎరువులను వాడటం ప్రారంభమైంది. నెక్స్ట్, సో ఎప్పుడైతే దీంతో పాటుగా పింక్ బోల్ వామ్ PBW అంటారు. సో కాటన్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి కీటకంగా వీ కెన్ సే దట్ పింక్ బోల్వామ్ మరియు ఎఫిడ్లు మీల్ బగ్స్ వంటి రసం పీల్చే హిమిప్టెరాస్ కీటకాలు వంటి చిమ్మట పురుగులు లెప్టాప్టెరాన్ వంటి నుండి పత్తి ఎక్కువగా సోకుతున్నది. వాట్ ఆర్ ద మెయిన్ టార్గెటెడ్ ఇన్సెక్ట్స్ టు ద కాటన్? నెంబర్ 1 ఈస్ పింక్ బోల్వామ్. నెక్స్ట్, రసం పీల్చే పురుగులు మరియు లెపిడాప్టెరాన్ని మనం కాయ తొలుచు పురుగులని కూడా అంటాం. లెపిడాప్టెరాన్ని మనం కాయ తొలుచు పురుగుగా చెప్పుకుంటాం. కాయ తొలుచు పురుగు, సో అది ఏ పంటకైనా సరే కాయ తొలుచు పురుగు అనేది ప్రధానంగా లెపిడాప్టెరాన్ సమూహానికి చెందినది. పుష్కలంగా హైబ్రిడ్ విత్తనాలను కొనుగోలు చేయడానికి పెరుగుతున్న ఒత్తిడితో దేశీయ రకాలు సంవత్సరాలుగా నష్టపోయాయి. కానీ ఇటీవల
కొంత మేరకు పునరుజ్జీవనం కలదు. అది న్యాచురల్ ఫార్మింగ్‌లో కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల కావచ్చు. సో, దేశీయంగా కొంత మేరకు ఆసక్తి లేదా కొంత మేరకు పునరుజ్జీవనం మాత్రం దేశీయ వంగడాలపై కలదు. సో, సో, వా భారతదేశంలో ఉన్నటువంటి పత్తికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నష్టాల్లో కీటకాల ద్వారా పింక్ బోల్వామ్, ఓకే, పీబీడబ్ల్యూ గులాబీ పురుగు అంటారు. దీన్ని గులాబీ పురుగు అంటారు. దీన్ని గులాబీ పురుగు మరియు ఎఫిడ్లు మరియు హెమిప్టెరాన్ మరియు లెపిడాప్టెరాన్ వంటి కాయతొలుచు పురుగులను ఇవి పుష్కలంగా హైబ్రిడ్ విత్తనాలు కొనుగోలు చేయడానికి పెరుగుతున్న ఒత్తిడితో దేశీయ రకాలు సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి దేశీయ వంగడాలు ఉన్నాయి. కానీ ఈ దేశీయ వంగడాలు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కోవటం మనం గమనించవచ్చు అన్నమాట. ఎందుకు ఇవి సమస్యలను ఎదుర్కొంటున్నాయి అంటే బికాస్ ఇవి ఎప్పుడైతే హైబ్రిడ్ వంగడాల వైపుగా రైతు ప్రోత్సహించబడ్డాడో స్థానికంగా లభించేటువంటి స్థానిక వంగడాలు MCH5 అని చాలా అద్భుతమైన వంగడాలు ఉండేవి. ఇవన్నీ కూడా నిర్వీర్యం చేయబడ్డాయి ఎప్పుడైతే విదేశీ వంగడాల ప్రవేశంతో. సో అవి స్థానికంగా లభించేటువంటి చీడపీడలను తట్టుకొని నివారించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండవు. చీడపీడలను నియంత్రించడానికి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ యొక్క పెరుగుతున్న ఉపయోగం మరియు అమెరికన్ దీర్ఘకాలిక పత్తి కింద పెరుగుతున్న విస్తీర్ణం నిరోధక చీడపీడల ఆవిర్భావానికి దారితీస్తుంది. ఇది చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో జాగ్రత్తగా గమనించండి. సో చీడపీడలను నియంత్రించడానికి మనం అనేక రకాలైనటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మీరు అనొచ్చు సరే, బీటీ కాటన్ లేదా హైబ్రిడ్ నూతన వంగడాలు రావడం వల్ల వచ్చినటువంటి సమస్య ఏంది. సో మనం మన పని ప్రశాంతంగా మన స్థానిక వంగడాలతో పత్తిని చాలా అద్భుతంగా పండించుకుంటూ ప్రపంచంలోనే పత్తి ఉత్పత్తిలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలబడ్డాము. కానీ ఎప్పుడైతే గాసిపియం హిర్సుటం భారతదేశంలోకి ప్రవేశించిందో అక్కడి నుంచి రైతులకు సమస్యలు ప్రారంభమై. ఎందుకు సమస్యలు ప్రారంభమై అంటే పాయింట్ నెంబర్ 1, గతంలో కన్నా చాలా విస్తృతంగా చాలా ఎక్కువగా ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ లేదా రసాయనిక ఎరువులను రసాయనిక క్రిమిసంహారకాలను వాడటం పెరిగింది. ఎందుకు పెరిగింది? అది విదేశీ వంగడం భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణంలో నిలబడలేదు కాబట్టి. నెంబర్ 2, ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఇవి దీర్ఘకాలిక పత్తి. సో సాధారణంగా పత్తి అనేది మీరు గతంలో ప్రతి పంటలు ఏ పంట అయినా సరే మనకి శివరాత్రి నాటికి పూర్తి అవుతాయి. శివరాత్రి తర్వాత దాదాపుగా అన్ని పంట పొలాలు ఖాళీ అయిపోతాయి. కానీ ఎప్పుడైతే గాసిపియం హిర్సుటం వచ్చిందో సో ఏప్రిల్ మే వరకు పత్తి పండించడం జరిగింది. సో ఎప్పుడైతే ఇది ఏప్రిల్ మే వరకు కొనసాగిందో తద్వారా ఏమైంది, దానికి ఇన్పుట్ కాస్టులు పెరిగినాయి కదా, రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడాల్సి వచ్చింది, రసాయనిక క్రిమిసంహారకాలు ఎక్కువగా వాడాల్సి వచ్చింది. ఎప్పుడైతే రసాయనిక ఎరువులు రసాయనిక క్రిమిసంహారకాల వాడకం పెరిగిందో అది రైతుపై భారాన్ని పెంచింది. సో మీరు అమెరికా నుంచి లేదా విదేశాల నుంచి వచ్చినటువంటి వంగడాలలో వచ్చినటువంటి సమస్యని పరిష్కరించడానికి వచ్చినటువంటి బీటీ కాటన్ మరలా దాని నుంచి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి మరలా HTBT హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ. సో వీటన్నిటికీ మూల కారణంగా ఏం చెప్పొచ్చు, గాసిపియం హిర్సుటం అనే అమెరికా దేశానికి చెందిన వంగడం భారతదేశంలో ప్రవేశపెట్టబడటం. సో ఇది ఆ కంటిన్యూటీ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేయొచ్చు. సో చీడపీడలు నియంత్రించడానికి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనగా కృత్రిమ క్రిమిసంహారకాలు యొక్క పెరుగుతున్న ఉపయోగం మరియు అమెరికన్ దీర్ఘకాలిక పత్తి కింద పెరుగుతున్న విస్తీర్ణం నిరోధక చీడపీడల ఆవిర్భావానికి దారితీస్తుంది. రెసిస్టెంట్ పింక్. సో ఇప్పుడు మనం బీటీ కాటన్కి వచ్చాం. సో ఫస్ట్ ఏం చేసాము, గాసిపియం పర్సనారం, గాసిపియం అర్బోరియంని కల్టివేట్ చేసే మనల్ని గాసిపియం హిర్సుటంకి వచ్చాం. గాసిపియం హిర్సుటం నుంచి అనేక చీడపీడలు వచ్చినాయి. చీడపీడలను నివారించడానికి బీటీ కాటన్ వచ్చింది. బీటీ కాటన్ని దేనికోసం వచ్చింది? బీటీ కాటన్ హ్యాస్ ఎమర్జ్డ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ టు ఓవర్కమ్ ద కాయతొలుచు పురుగు. ఆ కాయతొలుచు పురుగును నివారించే క్రమంలో బీటీ కాటన్ వచ్చింది.
కానీ ఈ బీటీ కాటన్కి గులాబీ పురుగు లేదా పింక్ బోల్వామ్ ఈ బీటీ కాటన్కి రెసిస్టెన్స్ చూపుతూ వస్తుంది. సో ఇది దాంతో పాటుగా ఈ గులాబీ పురుగుకు పరిష్కారం రాలేదు, అంతలోనే హెచ్టీబీటీ. సో ఆ ఫ్లో కంటిన్యూటీ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే మీ ఆన్సర్లో ఎక్కడ డిస్కంటిన్యూటీ లేకుండా ఆన్సర్ని రిప్రజెంట్ చేయగలిగితే 10 out of 10 మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ బీటీ కాటన్ వల్ల చీడపీడలను నియంత్రించడానికి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ యొక్క వినియోగం పెరుగుతూ ఉన్నది. సో దీనివల్ల అమెరికన్ దీర్ఘకాలిక పత్తి కింద పెరుగుతున్న విస్తీర్ణం నిరోధక పీడల ఆవిర్భావానికి జరిగింది. సో దీని ద్వారా బోల్వామ్ కాయతొలుచు పురుగు మరియు గులాబీ పురుగును నిర్మూలించడానికి అనేక రకాలైనటువంటి కొత్త వంగడాల సృష్టిలో ఈ బ్యాసిల్లస్ తురంజెన్సిస్ కాటన్ ఆవిర్భవించింది. సో ఇది బీటీ కాటన్కి సంబంధించినటువంటి టాపిక్ సంబంధించిన ఇంట్రడక్షన్. దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ సెకండ్ వీడియోలో సెకండ్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం.